సో ఆదాబ్ హైదరాబాద్లో ముందు మనకి కొత్త ఐటీ చట్టానికి ఆమోదం. లోక్సభ ముందుకు కొత్త ఆదాయ పన్ను చట్టం ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటింగ్ జరిగి ఆమోదించారు. ఎందుకంటే వీళ్ళు ఎవరు లేరుగా, అందరూ బయట ఉన్నారు కదా, ఇంకా వాళ్ళ ఇష్టం. చర్చిస్తాను కూడా దాని గురించి ఎవరు ఉండరు. ఇప్పుడు పార్లమెంటు, ఈసీ, ఎంపీల ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరణ, ర్యాలీని అడ్డుకొని బస్సులు తరలించిన పోలీసులు. ఇప్పుడు దీని గురించి చాలా మాట్లాడండి, మనం మాట్లాడదాం. దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మనం. ఇంకా సైబర్ మోసాలపై స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నారంట. సైబర్ నేరగాళ్ల సిమ్ కార్డులు తక్షణమే బ్లాక్ చేసేలా ఎస్పీలకు వెసులుబాటు కల్పించబోతున్నారంట. దాంతోపాటుగా అనుమానితుల లొకేషన్లు, బ్యాంకింగ్, టెలికాం వివరాలు తక్షణమే అన్ని పోలీస్ స్టేషన్ పంపేలా చర్యలు. తెలంగాణ పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక. మంచి విషయమే ఇది. సో ఇక లింగ వివక్ష తగదు, ఆర్మీ జడ్జి అడ్వకేట్ నియామకాల్లో లింగ వివక్ష కేవలం పురుషులకే నిబంధనపై ఆగ్రహం తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటండి. ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి, రాత్రి నుంచి దాదాపుగా పడతానే ఉంది, ఇప్పుడు కూడా పడుతూనే ఉంది వర్షం. ఇక భయపడం, అణ్వాయుధాల వినియోగంపై బెదిరింపులకు పాక్ అలవాటే, దేశ భద్రత కోసం ఎంతగానో తెగిస్తాం అని చెప్పి భారత విదేశాంగ శాఖ చెప్తున్నారు. ఇక ఈడీ విచారణకు రానా నాయుడు. నిషేధిత బెట్టింగ్ యాప్ల ప్రచారం కేసులో విచారణ, తొలిసారి నోటీసులు పంపక గడువు కోరిన రానా. ఈ కేసులో ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఇప్పుడు ఎంతో బడా ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటారు వీళ్ళు, బిగ్ షాట్స్. మీలాంటి వాళ్ళు ఈ చిన్న చిన్న బెట్టింగ్ యాప్లకి ఎందుకు ప్రమోట్ చేస్తారో ఏందో మరి. ఇక నేను రాను మాతృ సంస్థ ఆదేశాలను ధిక్కరిస్తున్న షేక్ సనావుద్దీన్. ఏందో మరి ఎందుకు రానంటున్నాడు. ఇక సర్వీసులు రద్దంటండి. ఢిల్లీ టు వాషింగ్టన్ డీసీ డైరెక్ట్ ఫ్లైట్ సేవలు నిలిపివేత. 2025 సెప్టెంబర్ 1 నుంచి అమలు కానున్న నిర్ణయం. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదా పూర్తిగా రీఫండ్ ఆఫర్ చేస్తున్నారంట. ఎందుకు మరి, బాగానే వెళ్తారు కదా మన వాళ్ళు ఇక్కడ నుంచి వాషింగ్టన్ డీసీకి, డైరెక్ట్ ఫ్లైట్స్ ఎందుకు తీసేస్తున్నారు? రైట్. సో ఇవి మనకి ఆదాబ్లో ప్రధానంగా కనపడుతున్న వార్తలు. ఇక ఈనాడు చూద్దాం ఒకసారి. ఈనాడులో కూడా ప్రధానంగా మనకి ఈ వార్తే కనపడుతుంది. ఓట్ల చోరీపై పోరు, పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం దాకా విపక్ష ఎంపీల నిరసన ర్యాలీ. పార్లమెంట్ వద్ద నిర్వహించిన ఆందోళనలో స్పృహ కోల్పోయిన టీఎంసీ ఎంపీ మిథాలీ బాగ్ను తరలిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇతర ఎంపీలు. అయ్యో పాపం, ఎంపీ స్పృహ తప్పి పడిపోయారంట. అదిగదిగో స్థానికం, 4-5 రోజుల్లో కీలక నిర్ణయం. 16 లేదా 17న పిఎస్సి సమావేశం. నిజంగానే అట్టానే ఉంది. అదిగదిగో వచ్చేసింది లోకల్ ఎలక్షన్స్, ఇంకేముంది ఇవాళ రేపు లోకల్ ఎలక్షన్స్ అని చెప్పి అన్నారే కానీ అవి ఎప్పుడైతాయో ఏందో. ఇక ఒకటైతే చాలా క్లియర్ అండి. విషయం ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అయితే అమలు అవ్వదు. కాబట్టి అది లేకుండానే ఎన్నికలకు వెళ్తారు, గుర్తుపెట్టుకోండి 100%. గచ్చిబౌలిలో యూనిటీ మాల్ అంట. 5.16 ఎకరాల్లో 50 అంతస్తుల టవర్, 202 కోట్లు మంజూరు చేసిన కేంద్రం. పీపీపీ విధానంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశం. ఈ అందరూ ఆ గచ్చిబౌలి మీదే పడ్డారు. వాళ్ళు గచ్చిబౌలి మీదే, వీళ్ళు గచ్చిబౌలి మీదే. ఇక మద్యం కుంభకోణంలో సూత్రధారి జగనే. ఏపీలో మద్యం అమ్మకాల విధానాల మార్పునకు మూలం ఆయనే. అసలు మీరు టార్గెట్ చేసిందే దానికోసం. ఈ మద్యం కేసు తీసుకొచ్చి బిగ్ బాస్ అని పేరు చెప్పి మొత్తం టార్గెట్ చేసిందే దీనికోసం. నాకు తెలిసిన ఒక అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు దాదాపు ఇంకొక 2 నెలల లోపే జగన్ని అరెస్ట్ చేసే విధంగా, అది కూడా అంటే ఏదో ప్రభుత్వం కావాలని అరెస్ట్ చేసింది ఇట్లా రాకుండా ప్రభుత్వానికి సంబంధం లేకుండానే జగన్ అరెస్ట్ అవ్వబోతున్నారు అనేది ఒక వార్త వినపడుతుంది. అది కూడా గట్టిగా ఫ్రేమ్ చేస్తున్నారంట దానికోసం ఏదో. పాపపు కళ్ళను పట్టేస్తారు, సీశాంపై నిరంతర నిఘా. చిన్నారుల లైంగిక దృశ్యాలు సమాచారం దాచుకున్న నేరమే. బ్రౌజింగ్ షేరింగే కాదు, సెల్ ఫోన్లో స్టోర్ చేసినా పట్టేస్తారు. ఇదేం మాయరోగం అండి బాబు వీళ్ళకి, చిన్నపిల్లలవి. ఆపరేషన్ సింధూర్, మనమేమో తోక కట్ చేసాము, అదే వెనకాల నుంచి మనోడు ట్రంప్ ఉంటే మాత్రం ఉసుకో అని చెప్పి పాక్ని ఎగదోస్తున్నాడు. భారత్పై పాక్ ఆర్మీ చీఫ్ పిచ్చి ప్రలాపనలు. అమెరికాను చూసుకొని రెచ్చిపోతున్నారు. తర్వాత అమెరికా లాస్ట్లో హ్యాండ్ ఇస్తుంది పాకిస్తాన్కి, అప్పుడు తెలిసిద్ది వాళ్ళకి. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతిలో ఇదే ప్రధానంగా కనపడుతుంది మనకి. కదం దొక్కిన విపక్షం, ఓట్ల చోరీ ఎస్ఐఆర్పై 300 మంది ఎంపీల నిరసన. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘ కార్యాలయానికి ఇండియా కూటమి ఎంపీల భారీ నిరసన ప్రదర్శన.
ర్యాలీలో పాల్గొన్న రాజ్యసభ, లోక్సభ విపక్ష ఎంపీలు భారీ ఎత్తున నిన్న చేశారు ఒక ధర్నా. ఇక బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతి వద్దకు వెళ్తారంటండి ఎవరు, కేసీఆర్ గారు. దాంతోపాటుగా పాపం ఆయనకు కొంచెం జ్వరంగా కూడా ఉందంట. ఈ 14వ తారీఖు బీసీ సభపై దృష్టి పెట్టండి. ఎల్లుండే కదా, ఏమి ఊపేం కనపడతలా అసలు, రేపుగా ఎల్లుండే ఇవాళ 12, ఇక్కడ ఊపు కనపడతలా. మేబీ ఆ సభ అట్టర్ ఫ్లాప్ అయిద్దేమో, జనం ఎవరు రారేమో అని ముందుగానే ఈయనకి జ్వరం అని చెప్పి ఈయన రాకుండా ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో, చూడాలి మరి. మాట్లాడదాం దాని గురించి కూడా మనం. రోడ్డు కింద చెరువులు కడతారంటండి మనోళ్ళు. రహదారులపై వరద నిలవకుండా హైదరాబాద్లో భారీ భూగర్భ సంపులు. అటు ట్రాఫిక్ సమస్యకు చెక్, ఇటు భూగర్భ జలాల పెంపునకు దోహదం. ఇది మంచి విషయమే, నేను కాదంటల్లా. కానీ ఎంతవరకు అవుతుంది అనేది డౌట్. ఎందుకంటే మన వాళ్ళు వేసే రోడ్లు ఎలా ఉంటాయో తెలుసు కదా. మన అక్కడెక్కడో బంజారా హిల్స్ దగ్గర కింద అట్లాంటిది ఒక సంపు ఉంటే ఏమైంది, ఆ రోడ్డు కుంగిపోయి ఒక పెద్ద వాటర్ ట్యాంకర్ పడిపోయింది. మరి ఇవి ఎంతవరకు ఉంటాయో చూడాలి. మంచి విషయమే, ఎట్లా ఎంతవరకు ముందుకెళ్ళిద్దో కూడా చూడాలి మరి. హైకోర్టు న్యాయమూర్తికి క్షమాపణ చెప్పండి. రేవంత్పై దాఖలైన పిటిషన్లలో పిటిషనర్ లాయర్లకు సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిందంట. ఇక కేసీఆర్, కేటీఆర్ కన్నా జగదీష్ రెడ్డి ఎక్కువ సంపాదించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఎకరా 50 లక్షలు, జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్ దగ్గర 40 కోట్లు. ఎస్ఎల్బీసీ కోల్టానికి కేసీఆర్ క్షుద్ర పూజలు చేశారని చెప్పి నేను మాట్లాడుతున్నారు. ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడతాం మరి ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. మాట్లాడదాం ఈ అంశం గురించి కూడా మనం డీటెయిల్డ్గా. ఇక దిశ చూస్తే, దిశలో మనకి ప్రధానంగా ఈ కొత్త ఐటీ బిల్లుకి ఆమోదం పొందేసింది నిన్న. అసలు ఎటువంటి దాని గురించి డిస్కషన్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు అనుకున్నది పెట్టేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా బయట వేరే పనుల్లో ఉన్నారు బిజీగా. ఈడీ కేసులో శిక్షలు 0.1% మాత్రమే. దేశవ్యాప్తంగా ఆ సంస్థ కేసుల్లో కనిపించని పురోగతి. గత 10 ఏళ్లలో 5,892 కేసులు నమోదైనవి. 10 ఏళ్లలో 5,892 కేసులు నమోదైతే ఎన్ని కేసుల్లో శిక్ష పడిందండి? 0.01%. 0.01% కేసుల్లో శిక్ష పడింది. ఇది మన ఈడీ యొక్క గొప్పతనం. మొన్న కోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా అంది, ఈడీ రాజకీయ దాన్ని ఏమంటారు, ఒక రాజకీయ పార్టీలకి అనుబంధ సంస్థలా పనిచేస్తుంది ఈడీ అని మొన్న సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. నిజమే అనిపిస్తుంది అది. 4th సిటీలో డ్రై పోర్ట్ కడతారంటండి ఈయన. అక్కడి నుంచి నేరుగా బందర్ పోర్టుకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, రైల్వే నెట్వర్క్. ఎగుమతులకు సులువైన విధానం తేనన్న సర్కారు, త్వరలోనే పనులకు శ్రీకారం. ఈయన 4th సిటీ దాంట్లోనే ఉండేనా, మిగతా ఏం పట్టించుకోవట్లే ఆయన. అయ్యో ఇజ్జోండి పాపం. భార్య మృతదేహాన్ని బైక్కి కట్టారంట ఆయన. మధ్యప్రదేశ్లో హృదయ విదారక ఘటన. బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టిన ట్రక్, ప్రాణాలు కోల్పోయిన భార్య. మృతదేహాన్ని బైక్ వెనక సీటు కట్టి తీసుకెళ్లిన భర్త. అయ్యయ్యో. చూసారా, జగిత్యాల కలెక్టరేట్లో అమానుషం. తన గోడు చెప్పుకునేందుకు ప్రజావాణికి వచ్చిన దివ్యాంగుడు వీల్చైర్తో సహా బయటికి లాక్కెళ్ళిన సిబ్బంది. ఇదండి మన ప్రజాప్రభుత్వం, ఇదే. నెలకు 2 లక్షలంట, 50 లక్షలు పెట్టుబడి పెడితే ఇచ్చేస్తారంట. రిషి అగర్వాల్ అనే వ్యక్తి బంపర్ ఆఫర్. మన ఊరు మన సౌత్ మార్ట్ షాపింగ్ మాల్ పేరిట వసూళ్లు. నారాయణఖేడ్ సెగ్మెంట్లోనే నాగల్ గిద్దలో నయా దందా, ఎలాంటి అనుమతులు లేకుండా. ఎట్లా నమ్ముతారండి జనం, నాకు అర్థం కావట్లేదు. ఇట్లాంటి వాళ్ళు దొంగలు, వీళ్ళు 100కి 1000% మోసం చేస్తారని తెలిసి కూడా ఎలా నమ్ముతారు మీరు వీళ్ళని? ఇప్పుడు మీరు 50 లక్షలు ఇస్తారు, నెలకి 2 లక్షలు ఇస్తా అంటాడు. అంటే దాదాపుగా 2 సంవత్సరాలు పడుతుంది మీ 50 లక్షలు మీకు తిరిగి రావాలంటే. 2 సంవత్సరాలు మీ 50 లక్షలు మీకు తిరిగి రావడం 2 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత వచ్చేది మీకు లాభం కదా, అప్పటి వరకు ఉంటుందా అది? మరి జనాలు కూడా కొంత అత్యాశ తగ్గించుకోవాలి. ఓటు చోరీపై ఉద్యమం, మీటర్ల దూరంలోనే అడ్డుకున్న పోలీసులు. రాహుల్, ప్రియాంక సహా పలువురు అరెస్టు, విడుదల. ఇక నెక్స్ట్ మనం ప్రభాత వెలుగు చూద్దాం. ప్రభాత వెలుగులో అందులో కూడా ఇదే ప్రధానంగా కనపడుతుంది. ఓట్ చోర్ గద్దె దిగాలి. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఢిల్లీలో కదం దొక్కిన ఇండియా కూటమి. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో 300 మంది ఎంపీల నిరసన. ర్యాలీ అడ్డుకోవడంతో బ్యారికేడ్ దుక్కుతున్న అఖిలేష్ యాదవ్. ఇక బీసీ రిజర్వేషన్లపై పీఏసీ మీటింగ్ ఈ నెల 16 లేదా 15 నిర్వహించే ఛాన్స్. సీనియర్ల అభిప్రాయాలు తీసుకొని ముందుకెళ్లాలని సీఎం రేవంత్ నిర్ణయం. చూద్దాం ఏం చేస్తారో మరి. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ముందుకు రాణా. బషీర్బాగ్లోని కార్యాలయంలో 4 గంటల పాటు ఎంక్వైరీ. ఇదొక దారుణమైన సంఘటన జరిగింది నిన్న.
15 నెలల చిన్నారిపై ఆయా క్రూరత్వం, పాపను కొరికి గోడకేసి కొట్టి నేలపై పడేసి దారుణం. నోయిడా డే కేర్ సెంటర్లో ఘోరం, సీసీటీవీలో రికార్డు, చిన్నారి పేరెంట్స్ ఫిర్యాదుతో ఆయా అరెస్టు. డే కేర్ సెంటర్లో చాలా చోట్ల జరుగుతున్నాయి ఇట్లాంటివి. అయ్యో, ఓడర్పై మొక్కలు నాటుతుండగా కూలీలపై తీసుకెళ్ళిన ట్రక్ అంట. అయ్యో పాపం. మరో ఎయిర్ ఇండియా ఫ్లైట్కి తప్పిన ప్రమాదం, విమానంలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. ఏమైంది ఎయిర్ ఇండియా ఫ్లైట్స్కి? వరుసగా అవుతున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి. ఇక స్వేచ్ఛ చూద్దాం. స్వేచ్ఛలో ఏం చేద్దాం, 42% స్థానిక ఎన్నికలకు వెళ్దామంటున్న టీపీసీసీ. త్వరగా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని సర్కార్ భావన. ఎందుకంటే ఇంకొంచెం లేట్ అయ్యే కొందికి మీ పైన ఇప్పటికే వ్యతిరేకత పెరిగిపోయింది, ఇంకా పెరిగిపోద్ది కాబట్టి. ఢిల్లీలో హైటెన్షన్, రాహుల్ ప్రియాంక ఖర్గే అరెస్ట్. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా కావాలన్నారు రాహుల్ గాంధీ. దాని గురించి మాట్లాడదాం మనం. సేవ్ సింగరేణి అంట, తెలంగాణ బొగ్గను ఉద్యమ బాట పట్టబోతున్నారంట. కామన్ మెనూపై కిరికిరి, సమస్యలు చూస్తున్న పాత కాంట్రాక్టర్లు, గడువున్నా సప్లై నిలిపివేస్తామంటూ ధమ్కి. సవాళ్ళ నడుమ నడుస్తున్న గురుకులాలు, ఇబ్బంది పెడితే కాంట్రాక్టర్ రద్దు, బ్లాక్ లిస్ట్. ఇది దారుణం చూడండి పాపం. హైడ్రా ఎంప్లాయీస్ నిన్న గొడవ చేశారు, అక్కడ జీతాలు ఇవ్వట్లేదంట వాళ్ళకి. జీతాలు తగ్గించిస్తున్నారంట. ఫస్ట్ చెప్పిన దానికన్నా తక్కువ జీతాలు తగ్గించిస్తున్నారంట వాళ్ళకి. గతంలో 29,000 ఎంత ఇస్తామని చెప్పారంటే ఇప్పుడు 22,000 ఇస్తున్నారంట వాళ్ళు. అది కూడా పైగా 22,000 ఇస్తూ ఇంకా వాళ్ళని రారా పోరా అరే ఒరే అని పిలుస్తూ మమ్మల్ని చాలా చీప్గా చూస్తున్నారని చెప్పి ఆ మార్షల్స్ అంతా నిన్న బాధపడుతూ రంగనాథ్ గారు దగ్గరికి వెళ్ళారు. మరి ఆయన ఏం చెప్పారో చూద్దాం. చేరికలకు కండిషన్స్ అప్లై, పార్టీలో చేరితే పోస్ట్ మస్ట్, టికెట్ గ్యారంటీ పైన మెలిక. అందుకే మిగతా నేతల చేరికలో జాప్యం, బుజ్జగిని చేర్చుకునే ప్రయత్నంలో బీజేపీ అట. కుక్క కాటుకు కోర్టు దెబ్బ, కుక్కల విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం, ఢిల్లీలో ఒక్కటి కూడా ఉండొద్దని ఆదేశారు. మరి హైదరాబాద్ సంగతి ఏంటి? రైట్. ఇక నెక్స్ట్ నమస్తే తెలంగాణలో ఏం రాశారు వీళ్ళు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిన అప్పు 2.8 లక్షల కోట్లే, కాంగ్రెస్ 20 నెలల్లో చేసిన అప్పు 2.2 లక్షల కోట్లు. ఇప్పుడు మీరు చేసిన ఈ 3.5 లక్షల కోట్లు ఏదైతే ఉందో, మొత్తం మీరు 10 ఏళ్లలో చేసిన అప్పు ఏదైతే ఉందో ఆ అప్పు అన్నీ కలిపి చెప్పాలి మీరు. మరి కాళేశ్వరం కమిషన్ వేశారు, తర్వాత కాళేశ్వరం కమిషన్ సపరేట్ నిధులు తెచ్చారు కదా, దాంతోపాటు ఇంకా ఈ హాస్పిటల్స్ కోసం కమిషన్లు వేశారు. ఆ అప్పులన్నీ కూడా మరి కలిపి చెప్పాలి దీంట్లో. ఆ అప్పులన్నీ కలిపి చెప్తే మాట్లాడదాం మనం ఒకసారి దాని గురించి. ఇది కూడా మాట్లాడదాం, డీటెయిల్గా మాట్లాడదాం. యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న, కర్షకులను కనికరించిన కాంగ్రెస్ ప్రభుత్వం, యూరియాపై చేతులెత్తేసిన వ్యవసాయ శాఖ. ఇదైతే వాస్తవమే అండి, 100% వాస్తవం. ఇదైతే యూరియా గురించి రాష్ట్ర వ్యాప్తంగా భయంకరంగా ఉంది సిచ్యువేషన్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి కూడా యూరియా కొరత విపరీతంగా ఉంది. ఎక్కడికక్కడ ధర్నాలు లేకపోతే గంటల లైన్ల నుంచి చూడటం ఇప్పటికీ జరుగుతూనే ఉంది యూరియా కోసం. అయితే ఇక బీసీలకు 42% కోటాపై ఏం చేయలేము, కరెక్టే, అది వీళ్ళు చేతులు ఎత్తేసినట్టే 100%, దాంట్లో డౌటే లేదు. తెలంగాణలో పాగా పొరుగు నిఘా, పక్క రాష్ట్రాల నిఘా ఏజెన్సీల గుప్పెట్లో హైదరాబాద్, కీలక ప్రాంతాల్లో కర్ణాటక, ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాల డేగకన్ను. నేతల రోజువారీ కార్యక్రమాల వివరాలు స్వరాష్ట్రాలకు చేరవేత. కర్ణాటక నుంచి ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టాన నివేదికలు అంటే దాని గురించి రాశారు వీళ్ళు. రైట్. ఇక ఇవి మనకి ప్రధాన పత్రికల్లో కనపడుతున్న వార్తలు.